మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి అయితే రోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. రోజు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక చిన్న సర్వే కూడా ఓకే టీవీ నిర్వహించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని చెప్పేసి కొంతవరకు అయితే మాట్లాడుకుంటున్నారు. మనం నిన్న కూడా చూసినాం, అటు విహెచ్ హనుమంతరావు అటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రధాని మోదీయే గెలుస్తాడు, ఖచ్చితంగా ఇక్కడ కూడా 17-16 స్థానాలు మొత్తం బీజేపీకే పోతాయి అన్నట్టుగా విహెచ్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఒకసారి ఈరోజు కూడా న్యూస్ రావడం జరిగింది, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఎంపీ ఎన్నికలకు గ్యారంటీల గండం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మెజారిటీ వర్గాలు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ లాంటి హామీలు అమలు చేయకపోవడంపై రాష్ట్రంలోని రైతాంగం హస్తం పార్టీకి దూరంగా ఉంది. హామీ ఇచ్చి పెన్షన్లను పెంచకపోవడంపై ఆసరా లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అందకపోవడంపై విద్యార్థులు, ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడంపై పేదల నుంచి హస్తం పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. 6 గ్యారెంటీల హామీలు ఎంపీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మైనస్ గా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా వాస్తవం ఇది. ఏదైతే నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఊర్లలోకి పోయి ప్రచారం చేస్తున్నారు, అరే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేనరా అబ్బాయి, ఎందుకంటే ఇప్పుడు మన నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ వల్ల మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, కేసీఆర్ అంతా స్కామ్ చేసిండు, కేసీఆర్ అంతా దోచుకుండు, గతంలో కేసీఆర్ ఏం చేయలేదు, ఇప్పుడైనా మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో, ఎగ్జామ్ రాసి కూడా వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు పోయి అక్కడ ఫ్లెక్సీలు పట్టుకుని ప్లకార్డు పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పేసి కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. సో ప్రజాభవన్ దగ్గరికి కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన తర్వాత మేము పోయి అడిగినాము, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాం, ఒక కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడ్డాం, ఇప్పుడు మా సంగతి ఏంది అని చెప్పేసి నిరుద్యోగులు కూడా ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా ఏంది, మెజారిటీ వర్గాలు మాట్లాడుకున్నాయి. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ లాంటి హామీలు చేయకపోవడంపై రాష్ట్రం నిజంగా సార్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, గతంలో 6 గ్యారెంటీలకి సంబంధించి ఏం మాట్లాడిండు, ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు ఏం మాట్లాడిండు, ముందేం గెలిచిన తర్వాత ఎన్ని రోజులకు చేస్తా అని చెప్పిండు. సరే దేనికైనా కొంచెం సర్దుకొని ఇంకా టైం పడుతుంది కాబట్టి 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయినాయి కదా, మరి ఏడికి పోయినాయి 6 గ్యారెంటీలకి సంబంధించి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. నిన్న వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులే చెప్పారు కదా, ఇటు పార్టీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి. మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తుంది, ఏదైతే ఏంది నేను ఇచ్చేసిన హామీలు ఇవ్వడం నా బాధ్యత కాబట్టి హామీలు ఇచ్చేసిన, సో ప్రజలని మభ్యపెట్టేసిన, ప్రజలని మోసం చేసేసిన, అయిపోయింది, నా సీట్ నాకు వచ్చేసింది అనేసి అని అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి. సో ప్రజలు ఈడ ఎంత కష్టపడుతున్నారు, ప్రజలకి నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావో ఒకసారి ఆలోచించాలని కూడా నేను అడుగుతున్నా. 2 లక్షల రుణమాఫీ అప్పుడు ఏమన్నావు, మీరు తెచ్చేసుకోండి 2 నెలల్లో మన ప్రభుత్వం వచ్చేస్తుంది, 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడినావు కదా, మరి అదంతా ఎక్కడ పోయింది అంటే ప్రజలని పిచ్చోలని చేసి, ప్రజలని ఎర్ర పుష్పాలని చేసి నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చేసి నీ సీట్ నీకు తగ్గించుకున్నావు, అంతే కదా. రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ లాంటి హామీలు అమలు చేయకపోవడమే రాష్ట్రంలో రైతాంగ హస్తం పార్టీకి దూరంగా ఉంది. సో రైతులు ఇప్పుడు బాధపడతారు, కేసీఆర్ ఉన్నప్పుడన్నా అంత ఇంత వస్తుండే, ఇప్పుడు అది కూడా గత లేదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. నిజంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి నిజంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. రైతులకు ఏ రకంగా నువ్వు హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా, నువ్వు అడిగిన టైం వరకు అయితే వెయిట్ చేశారు కదా, ఒకసారి నువ్వు ఆలోచించాలి రైతులు ఎంత బాధపడుతున్నారు. నేను నమ్మి కదా వాళ్ళు పైసలు తీసుకుంది, నువ్వేం చెప్పినావు, ఈ పైసలు తెచ్చుకొని రుణమాఫీ నేను చేసేస్తాను మాట్లాడినప్పుడు ఇచ్చిన హామీ నేను ఏ రకంగా ఇస్తున్నా, ప్రజలను మోసం చేస్తున్నా, నిజంగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈ హామీ ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేటప్పుడు ఒకసారి అని ఆలోచించలేదా, నీ సీఎం పదవిలో నువ్వు ఉన్నావు, మరి పేద ప్రజల బతుకులు ఏం కావాలని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. హామీ ఇచ్చి పెన్షన్లు పెంచకపోవడంపై ఆసరా లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆశ ఉండదా, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, కేసీఆర్ 200 పెన్షన్ ని 2000 చేసిండు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 పెన్షన్ ఉండే, దాన్ని 2000 చేసిండు, మరి వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, నువ్వు 4000 ఇస్తా అంటున్నా కదా వాళ్ళు ఓట్లు వేసారు, ఆశ ఎందుకు చూపించినావు, మరి నీతోటి కాకపోతే నాతోటి పని కాదు,
నేను చేయనని సపోర్ట్ చేయకుండా ఎడుతుంటాయి. ఇవన్నీ ప్రజలని ప్రలోభాలకు గురి చేసి నా సీఎం పదవి నాకు కావాలని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చినావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి. లేకపోతే వీరు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నీకు సమాధానం చెప్పే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒకసారి వాళ్ళకి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళకి మందులకి గోళీలకి దిక్కులేని వాళ్ళు ఉన్నారు. నిజంగా తల్లిదండ్రులని చూడని పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నా నువ్వు చేయి. నిజంగా కేసీఆర్ని పెద్ద కొడుకు అనుకునేటోళ్ళు ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కొడుకు చూడలేదు, బిడ్డ చూడలేదు, కేసీఆర్ ఇచ్చే 2000 నాకు ఆసరా అవుతాయి, ఇప్పుడు ఆ ఆసరా పెన్షన్ కూడా గతి లేకుండా పోయింది, ఈ రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేసినాం మేము, 4000 ఇస్తా అంటే 2000 కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముసలిల పైన ఏంటిది నాకు అర్థం కాదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అందకపోవడంపై విద్యార్థులు, ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడంపై పేదల నుంచి హస్తం పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. 6 గ్యారెంటీల హామీలు నిజంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఎలక్షన్స్ కి ముందు ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి పేపర్స్ అలాట్మెంట్ అయినాయి అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి పేపర్స్ వాళ్ళకి వెళ్ళినాయి. ఎలక్షన్స్ తర్వాత మాకు వస్తాయి అని చెప్పేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాభవన్ దగ్గరికి వచ్చి మాకు కేసీఆర్ అప్పట్లో ఇచ్చిండు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఆ ఇల్లు ఎవరికి పోతాయి, ఎక్కడ పోతాయి, దానికి సంబంధించి ఏం మాట్లాడట్లేదు కూడా, దానికి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేని అడుగుతున్నా కూడా ఏం సమాధానం చెప్పట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనన్నా నాకు ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చేదేమో, ఇప్పుడు ప్రభుత్వం మారింది, నాకు వచ్చింది ఉంటుందా పోతుందా పీక్తుందా కూడా అర్థమవుతలేదు అనేసి మాట్లాడుకుంటున్నారు. సో ఇందిరమ్మ ఇది ఇస్తాను, మరి అదే ఎక్కడ పోయినాయి? సో నువ్వు ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలకి సంబంధించి డిసెంబర్ 9వ తారీఖున అయిపోతుంది అనేసి మాట్లాడినావు కదా, మరి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఎందుకు కావట్లేదు? రుణమాఫీ ఎందుకు చేయట్లేదు? 500 బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు? పెన్షన్ ఎందుకు పెంచట్లేదు? మరి దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టరాదు? ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అసలు నీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏమైతుంది, లోపల ఏమైనా అవుతుందా, ఏం సమస్యలు వాళ్ళకన్నా చెప్తే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది కదా. నువ్వు నిజంగా లేకపోతే మోసం చేసేసినా, ప్రజలను మోసం చేసేసినా, ఈ సీట్ కోసం సీఎం పదవి కోసమే నేను మీకు హామీ ఇచ్చినా అని చెప్పేసి వాళ్ళకన్నా చెప్పేసి ఆ ఆశ అనేది వదులుకుంటారు కదా. విద్యార్థులు 5 లక్షల విద్యా భరోసా కార్డు అందకపోవడంపై విద్యార్థులు, ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం పేద విద్యార్థులు, నిజంగా విద్యార్థులు చాలా గుడ్డిగా నమ్మారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ బల్మూర్ వెంకట్ని, ఇంకా రేవంత్ రెడ్డిని. విద్యార్థులకి సంబంధించి చాలా గుడ్డిగా నమ్మి వీధి ఓట్లు వేసిందే కాకుండా వేరే ఊర్లకు పోయి ఓట్లు వేపించింది విద్యార్థులు. సో ఇప్పుడు విద్యార్థుల కడుపు కూడా కొట్టినాను. 6 గ్యారెంటీల హామీలు ఎంపీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మైనస్ గా మారాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 200% నిజంగా మైనస్ అవుతుంది. 200% రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలకి సంబంధించి ఏం చేస్తలేడు కాబట్టి ఖచ్చితంగా మైనస్ అయితే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోయే ఛాన్స్ చాలా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. సో నిజంగా ఒకవేళ నువ్వు దీంట్లో అన్ని చేయకపోయినా కొన్ని చేసినా కూడా గెలిచే ఛాన్స్ ఉంటుండే. 2000 వాళ్ళ ఎంత ఆశ, ముసలు ఏం పని చేయకుండా ఉంటారు వాళ్ళు, ఇంటికాడ ఉండి ఆ 2000 మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. ఆ 2000 కూడా నువ్వు ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? టైంకి ఇస్తలేమంట 2000 కూడా. సో ఇలాంటి కడుపు కొడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇవి కాకుండా నువ్వు ఇంకేం చేస్తున్నావు? వేరే పార్టీల నుంచి వేసుకోవచ్చు. ఎవరైతే వద్దు అనుకుని నీకు ఓట్లు వేసిరో ఆ పార్టీ నాయకులనే తెచ్చి నువ్వు ఈ పార్టీలో చేర్చుకుంటున్నావు కాబట్టి సో మొత్తం మైనస్ చేసింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని మొత్తం ఇప్పుడు మైనస్ చేస్తుంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి వలన ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ఛాన్స్ ఉంది, కనిపిస్తుంది, ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు అడిగిపోయినాయి, నువ్వేమేమి పనులు చేస్తున్నావు, ఎవరినొవరిని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్నావు. సో ఖచ్చితంగా నీ వలనే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో ఎవరైతే వద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీని నమ్మి, కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా నమ్మి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నిజంగా రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నట్టు కొంతవరకు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే వద్దు అనుకున్నానో వాళ్ళని నువ్వు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే మాట్లాడుకున్నాయి. కొన్ని వర్గాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాట్లాడుకున్నారు, ఎవరెవరిని నువ్వు కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చినావు, ఎవరెవరిని జాయిన్ చేసినావు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు మనతో లైన్లో ఉన్నారు, వారిని అడిగి 10 నిమిషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? గుడ్ గుడ్ సార్. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం లేదనేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏవి ప్రారంభించలేదు, ఏవి రావట్లేదు, పెన్షన్లు కూడా రావట్లేదు అని మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? పేపర్లో వచ్చింది సార్. నేను కూడా పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. నేను కూడా
ఈ సికింద్రాబాద్ కి సంబంధించి, హైదరాబాద్ కి సంబంధించి, మల్కాజ్గిరికి సంబంధించి పబ్లిక్ టాక్స్ తీసుకున్నా. పెన్షన్లు కూడా మనకు రావట్లేదు. ఏదైతే 4000 ఇస్తా అని చెప్పి మాకు 4000 ఇస్తా అని చెప్తే మేము ఓట్లు వేసినాం, 2000 కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు అని చెప్పేసి వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నారు? 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను కోలుకునే పరిస్థితిలో లేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏవైతే అప్పులైన 7,000 కోట్లకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులు సరిపోతలేదు. ఒకటి. రెండోది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 25,000 కోట్ల అప్పులు కట్టడం జరిగింది. 17,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పులు తీసుకురావడం జరిగింది. అంటే ఈ పరిస్థితులు గమనిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నట్టిట ముంచిందనేది ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తించాల్సిన అవసరం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ వస్తుంది. ఇప్పటికైనా కూడా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 2 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది. అవన్నీ కూడా మనకు తెలుసు. ఉచిత బస్సు అయితేనేమి, లేదంటే కనుక ఎవరైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, దాని తర్వాత మిగతా 4 గ్యారెంటీలు కూడా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన్నారు. వచ్చే ఆగస్టు కల్లా ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ ఏవైతే చేస్తే దాన్ని రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఏమాత్రం సంకేతం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన అరాచకాలని మనం ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడే పరిస్థితులు మతేతర రాజకీయాలు కూడా ఎంకరేజ్ చేసుకుంటా ఉంటే అయోధ్య రామ మందిర్ ఒకటి పెట్టినంత మాత్రాన 400 సీట్లు వస్తాయని చెప్పేసి దాంట్లో బదిలించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నింటిని కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ రకంగా స్వాగతించారు. గడిచిన ఎన్నికలలో 5 సీట్ల నుంచి 65 సీట్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతైతే బలంగా ముందుకెళ్ళిందో అదే విధంగా రేపు రానున్న ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ముందుకెళ్తుంది. 15 సీట్లు తగ్గకుండా కూడా గెలుస్తామన్న ఒక విశ్వాసం, పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా థంపింగ్ మెజార్టీతో ఈ రోజు పార్లమెంట్ సభ్యుల్ని ఢిల్లీకి పంపించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. అది ముమ్మాటికి ఆయన కష్టాన్ని ప్రజలు స్వాగతిస్తారు, సరైన ఫలితాన్ని ఇస్తారన్నమాట. సో దీనికి సంబంధించి సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అందరూ మోదీ మోదీ అనేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జాయినింగ్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సీట్లో వాళ్ళే మైనస్ అవుతారని కూడా వి హనుమంతరావు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీ పార్టీ సీనియర్ నాయకుడు దాన్ని ఎట్లా చూస్తారు? ప్రజల్లో ఉన్న దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముమ్మాటికి అబద్ధమే అన్నది ఆయనకు ఉద్దేశము. ఏదైతే మోదీ హవా నడుస్తా ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుకొచ్చినారో, మోదీ హవా ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్న విశ్వాసాన్ని ఆయన అక్కడ వ్యక్తపరిచినారు. దాన్ని ఈ రోజు మీ మీడియా ఛానల్ అయితేనేమి, లేకపోతే ప్రతిపక్ష నాయకులంతా కూడా ఒక రాంగ్ వేలు చిత్రీకరించేసి ఈ రోజు మీడియా ఛానల్ లో చూపిస్తా ఉన్నారు. వి హనుమంతరావు గారు మాజీ పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండి, ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడై ఉండి, ఆయన ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక దిశగానే ఆయన కృషి చేస్తున్నారు అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా. ఆయన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ బలంగా ఉన్న ప్రజలంతా కూడా మోడీ హవా నడుస్తుంది అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారన్న దేశంతోనే ఎక్కువ ఆలోచన వ్యక్తపరిచినారు. దాన్ని రాంగ్ వేలా ఈ రోజు ప్రజలంతా కూడా రాంగ్ దశలో ప్రచారం చేసుకుంటా ఉన్నారన్న విషయాన్ని గమనించాల్సి వస్తుంది. సో అయితే ఈ 6 గ్యారెంటీలకి సంబంధించి ఇంకా రాదని చెప్పేసి ప్రజలు డిసప్పాయింట్ లో ఉన్నారు. ఇవేం మైనస్ కావా? ఇప్పుడు అన్ని సీట్లు మీకే అనేసి అంటున్నారు, 16 స్థానాలు. ఇవేం మైనస్ కావంటారా? మరి మైనస్ మాకు కావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు ఈ రోజు మేము చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే ఏ దిశగా ఈ రోజు గడిచిన ప్రభుత్వం ఉందన్నది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అయినప్పటికీ కూడా మాట ఇచ్చిన తర్వాత మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం మాది. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోని కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా బలం చేకూరుతుంది. అది తెలంగాణ రాష్ట్రం నుంచి అది మొదలవుతుంది. ముమ్మాటికి 15 సీట్లు సాధిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతుందో అధికారంలోకి వస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని ప్రజల్లో ఉంది. ప్రజల్లోకి మీ అందరూ కూడా తీసుకెళ్తాను. గడిచిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే తప్పిదాలు ఏవైతే వాగ్దానాలు ఉన్న తప్పిదాలు అయితేనేమి, వాటన్నిటి కూడా చలన గీతం పాడే రోజులు ముందున్నాయని చెప్పేసి గమనించారు. సో ఇంకా రకంగా
టాక్ వస్తుంది రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడని చెప్పేసి ఓటుకు నోటుకి సంబంధించి కాపాడుకోవాలంటే అధికారం ఇప్పుడున్న సెంట్రల్ పార్టీకి పోవాలని చెప్పేసి దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంత నీచమైన సిగ్గులేని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఈ రోజు రేవంత్ రెడ్డికి లేదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో అంటే ఆయన ఒక ఎదుగుదలను ఓరలేక ఏ రకంగా ఆయన కించకూర్చాలో ఏ రకంగా ఆయన డిఫెండ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రతిపక్షం ఆడుతున్న కుట్రమ 65 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లున్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధినోడు మాట్లాడేనా తెలుగునోడు ఎవడన్నా మాట్లాడుతుందా కావ్య? అది ఓన్లీ ఏమైనా అపోజిషన్ పార్టీకి ఏమైనా మెజార్టీ సీట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఏమన్నా మిగతా పార్టీలతోని ఒకవేళ కూటమి అయితే కనుక వాళ్ళ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచన వాళ్ళకి 65 సీట్లతో పాటు ఇంకా కూడా ఎంతో మంది ఇవాళ ఎమ్మెల్యేలు ఎంతో మంది కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారన్న విషయం అందరికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు కూడా 100% కాంగ్రెస్ పార్టీ మొబ్బు చేయించుతా ఉన్నారు. ఈ రోజు ప్రకాష్ గౌడ్ గారు వస్తున్నారు. ఎంతమంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా కేసీఆర్ పాలనలో విసిగి చెందేసి అవకాశం లేక ఆయన యొక్క అంటే క్లచెస్ లలో ఉండిపోయేసి ఈ రోజు సమర్థమైన నాయకత్వం సమర్థమైన పాలన ఎవరికైనా అందాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఉద్దేశంతోనే కదా ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని విడిచి అతిరథ మహారాజులంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు. పక్కన పెట్టేసి దీనంతా పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడం అంటే ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. సో మీరు మొన్న చూసిండొచ్చు 20 మంది ఎమ్మెల్యేలు మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తారు, కాంగ్రెస్ పార్టీలో డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పేసి అదే అంటున్నాను కావ్య. కేసీఆర్ కు మతి భ్రమించింది. ఇవాళ రేపు బయటకు వస్తలేడు కదా, అతను మీ సెషన్స్ కూడా అటెండ్ కాలేదు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి ఇవాళ. అటువంటి పక్కన పెట్టేసి ఇప్పుడున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? కొంచెం మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. అధికారంలో ఏ పార్టీ ఉన్నది, ప్రభుత్వం ఏ పార్టీ తీరాలి? రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఒక నేషనల్ పార్టీని వదిలేసి రీజనల్ పార్టీలకు ఎందుకు పోతారు? అండ్ అందులో రూలింగ్ పార్టీ ఉన్న తర్వాత ఇదంతా కూడా అంటే పబ్లిక్ ను తప్పుదో పట్టించే విధంగా వీళ్ళు చేస్తారు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా కావ్య. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. గతంలో కేసీఆర్ ఏదైతే అప్పుల కుప్ప తెచ్చి పెట్టిందో తెలంగాణలో, అప్పులు కట్టడానికి మాకు టైం సరిపోతలేదు, అప్పులు కాక మళ్ళీ వేరే దగ్గరికి నుంచి కూడా అప్పు తీసుకొని వచ్చినాం మేము, ఈ హామీలు నెరవేర్చాలంటే ఫస్ట్ అప్పు తీర్చాలి కదా మేము అన్నట్టు కంపల్లి ఉదయకాంత్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ హామీ ఇచ్చినాం కాబట్టి నెరవేర్చే బాధ్యత మాకు ఉంది, ఖచ్చితంగా నెరవేరుస్తాం మేము అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మాకు అప్పు కట్టుకోవడానికి టైం సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మరి ఏదేమైనా కూడా మరి వీళ్ళకి నిజంగానే ఇచ్చిన హామీల వల్ల మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ఎలక్షన్స్ తర్వాత చూడాలి.